హాయ్ వ్యూయర్స్, మాకున్న రిసోర్సెస్ టైం లిమిటేషన్స్ వల్ల మేము అనుకున్న అన్ని రివ్యూస్ కరెక్ట్ టైంకి ఇవ్వలేకపోతుంటాం. సారీ. కోర్స్ సంక్రాంతి సినిమాలన్నీ కవర్ చేయాలనుకుంటే ఇదిగో ఈ సైంధవ్ లాస్ట్కి మిగిలిపోయింది. మరి అదేంటో ఈ సైంధవ్ పేరు మహిమో ఏమో తెలియదు కానీ రిలీజ్ అయిన రోజే చూసినా రివ్యూ ఇద్దాం అనుకునేసరికి ఏదో ఒకటి అడ్డుపడుతుంది. ఇది చూసిన వెంటనే నాసామిరంగా సినిమాకి వెళ్ళాం. సరే ముందు లేటెస్ట్గా చూసిన దాన్ని రివ్యూ ఇచ్చేద్దామని అది ఇచ్చేసాం. అంతవరకు దొరకని హనుమాన్ టికెట్ అప్పుడు దొరికింది. మళ్ళీ లేటెస్ట్గా చూసిన సినిమా రివ్యూ ముందర ఇచ్చేయడం బెటర్ అనే అదే ఫార్ములా ప్రకారం హనుమాన్ రివ్యూ కూడా ఇచ్చేసాం. ఇక మరి అడ్డుపడేవాడు లేడు. ఇప్పుడు కూడా రివ్యూ ఇవ్వకపోతే జనం గోల్ చేస్తారు కాబట్టి ఇస్తున్నాం అనుకోండి. నిజానికి ఇప్పటికే సైంధవ్ సినిమా మీద మేము 4 వీడియోలు ఇచ్చాం. కొలను ఈజ్ ఈక్వల్ టు కోనేరు అని, మరో మంచి చెడ్డ హీరో అని ఒకటి, రక్తపు కొలనులో రాతి ఉప్పు అని, అలాగే రక్త సంబంధం గ్రేట్ అంటున్న హీరో అని 4 వీడియోలు ఇచ్చాం. వాటిలో మనం ఏం చెప్పామో సేమ్ అదే సినిమాలో ఉంది. కాబట్టి మళ్ళీ రివ్యూ చేయడం ఎందుకు అని అనిపించింది, కానీ కొన్ని ప్రత్యేకమైన పాయింట్స్ చెప్పాల్సి ఉంది. నాన్న సూపర్ హీరో, నాన్న ఉంటే నాకు భయం వేయదు, నాన్న ఉంటే నాకేమీ కాదు. గుంటూరు కారంలో కారం ఎక్కువైంది, ఇక్కడ ఉప్పు ఎక్కువైంది. అదేనండి సైంధవ లవణం అంటాం కదా. మన శైలేష్ కొలను సినిమా అంటేనే రక్తము, హింస ఇవన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. అయితే సినిమాని ట్యాకిల్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. చెప్పాలంటే ఈ సంక్రాంతి సినిమాల్లో జనం ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా ఏది అంటే సైంధవ్ అనే చెప్పచ్చు. కోర్స్ హనుమాన్ మూవీకి కూడా అలా కనెక్ట్ అవుతున్నాం అని కొంతమంది చెప్పచ్చు, కానీ దాని వెనక ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచో మనసుల్లో ముద్రపడ్డ సెంటిమెంట్స్ ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, ఇవేవి లేకుండా ఒక డీప్ ఫీలింగ్ కలిగించిన సినిమా సైంధవ్. కోర్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది అనుకోండి స్టోరీ. మొదటి 5 నిమిషాల్లోనే కలవర పెట్టేస్తాడు. అయితే ఆ కలవర నుంచి మనసుని బయట పడేయకుండానే ఆ టెన్షన్ని అలా మెయింటైన్ చేస్తూనే చివరి వరకు సినిమాని ఎమోషనల్గా లాక్కొచ్చాడు. మేము ఆల్రెడీ టీజర్ రివ్యూలో చెప్పినట్టుగా చెడ్డకి అడ్డుపడే హీరోయే సైంధవుడు. అయితే ఇందులో 2-వే సైంధవిజం కూడా ఉంది అని చెప్పాలి. విలన్లు చేసే చెడ్డ పనికి హీరో అడ్డుపడతాడు, అలాగే హీరో మంచి చేయాలనుకుంటే దానికి విలన్లు అడ్డుపడతారు. కాకపోతే వాళ్ళ పేరు కూడా సైంధవ్ అని పెడితే హీరో నేమ్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి వేరే పేర్లు పెట్టాడు అనుకోండి. హీరో పేరు సైంధవ్ కోనేరు, అందువల్లే దాన్ని షార్ట్కట్లో సైకో అని పిలుస్తారు అని డైరెక్టర్ ఒక చోట క్లారిటీ ఇచ్చాడు. అయితే కొలను అయినా కోనేరు అయినా 2 వాటరే కాబట్టి డైరెక్టర్ తన పేరుని కూడా ఎలివేట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. శైలేష్ కొలంలో సైకో అనే పదాలు తీసుకుని చివరిలో నేనే హీరో అన్నట్టు చూపించుకున్నాడు అనుకోండి. అంతవరకు బాగానే ఉంది, కానీ అసలు సైకో అనే పదం పీతో మొదలవుతుందని మన శైలేష్కి తెలుసా అని ఒక చిన్న డౌట్. సారీ శైలేష్ గారు, తెలుసుంటే ఓకే, నో ప్రాబ్లం. నిజంగా ఈ టైటిల్లో క్రియేటివిటీ బాగుంది, మీకు హీరోకి కూడా కలిసి వచ్చేలా పెట్టుకున్నారు. కాకపోతే అసలు స్పెల్లింగ్ కూడా తెలుసా లేదా అని కేవలం అంతే, అంతకంటే ఏం లేదు. మెడిసిన్ వైల్ కావాలి తో అన్ని మోసుకొని मेरा कंटेनर्स मेरे को दे दे. భయంకరమైన క్రిమినల్స్ మధ్య సెంటిమెంట్ ఉన్న హీరో కూతురు కోసం చేసే ఫైట్ ఎంత హారిబుల్గా ఉంటుందో ఆ టెన్షన్ని మెయింటైన్ చేస్తూ సినిమాని డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. సినిమాలో ఎవరికి నటన పరంగా ఎక్కువ మార్కులు పడతాయంటే ఆటోమేటిక్గా హీరో పేరే వస్తుంది చాలాసార్లు. వెంకటేష్ నిజంగా బాగా చేశాడు. అయితే ఆయన్ని మెచ్చుకోవాల్సింది లెక్క మారుద్రా నా కొడకల్లారా ఇలాంటి డైలాగులున్న ఆ హీరోయిజం పెంచే సీన్స్లో కాదు, నిజంగా సెంటిమెంట్ పండించే సీన్స్లో, ఆ ఎమోషనల్ సీన్స్లో ఎంతో మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. నిజంగా ఇంతకాలానికి ఒక గొప్ప అనుభవం ఉన్న నటుడు అనే ఫీల్ తీసుకొచ్చాడు కొన్ని సీన్స్లో. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. గాయత్రికి టైం ఎక్కువ లేదు. ఆ తర్వాత చెప్పుకోవాల్సి వస్తే అతను ఎవరో నవాజుద్దీన్ సిద్దికి అట విలన్గా చేశాడు. పొట్టువాడైనా గట్టివాడు అనిపించాడు. నటనలో మంచి ఈజ్ ఉంది. వికృతమైన సైకో పాత్రలో విజృంభించాడు. ఆ కత్తి పెట్టి పరపరా కోసేయడం మన శైలేష్ కొనలోనికి చాలా ఇష్టమైన సీన్స్ అలాంటివన్నీ. ఒక చోట వికృతత్వం మరీ ఎక్కువైందనుకోండి. అతని చేష్టలు పూర్తిగా మాకు డైరెక్టర్ కనిపించాడు. ఎందుకంటే హింసని ఎంటర్టైనింగ్గా భావించే ప్రతివాడు సైకోయే అన్నది మేము పరిపూర్ణంగా నమ్ముతాం. మన డైరెక్టర్లంతా సైకోలే అని అనిపిస్తుంది. ఒక్కడిని అనట్లేదండి, జైలర్స్, యానిమల్స్ ఈ తీసి అందరూ కూడా ఇదే తరహా సైకోలని మా విశ్వాసం. అసలు ఇలాంటి సినిమాలో కామెడీకి తావు ఉండదు.
కానీ హింసనే ఎంటర్టైన్మెంట్గా చూస్తూ భావిస్తూ అలాగే చూపిస్తూ ఉండేవాడు. దాంట్లోంచే కామెడీని పెంచడానికి ట్రై చేస్తుంటాడు. ఇలాంటి వికృత చేష్టలు మనకి యానిమల్ సినిమాలో విలన్స్లోనూ కనిపిస్తాయి, ఇందులో విలన్లోనూ కనిపిస్తుంది. సరే, ఇక మన డైరెక్టర్స్ ఎలా తయారయ్యారు, ఎలా తయారవుతున్నారు అన్నది మనం దాని గురించి ఇంకా డిస్కస్ చేయడం అనవసరం అనుకోండి. మొత్తం మీద ఈ విలన్ సైకోలా బాగా చేశాడు. పేరుకి హీరో సైకో కానీ సినిమాలో ఇతనే సైకో. మనకి తమిళంలో ఎస్జే సూర్య ఈ రకం క్యారెక్టర్స్లో చేస్తుంటాడు. అలాగే ఆ హిందీ విలన్ చేత తెలుగు డైలాగులు చెప్పించడం బాగుంది. మంచిది, తెలుగు నేర్పించండి హిందీ వాళ్ళకి. దేశ ప్రజలందరి సొమ్ముతోనూ సౌత్ ఇండియా అంతా దక్షిణ భారత హిందీ ప్రచార సభలను పెట్టి హిందీని మన నెత్తి మీద రుద్దిన వాళ్ళు మరి ఉత్తరాదిలో ఎక్కడా కూడా తెలుగుని, తమిళాన్ని, కన్నడాన్ని నేర్పి చావలేదు. ఇలాగైనా నేర్పండి వాళ్ళకి. కాకపోతే ఇలాంటి సైకో పాత్రలకి, చెత్త పాత్రలకి కాదు, మంచి వాళ్ళకి తెలుగు నేర్పండి. लीडर है ना वो, ऊंचा ऊंचा पोस्टनो कंटेनर्स भी नहीं तेस्ता उसका खोपड़ा तू देख. సరే, ఒక అతిపెద్ద ప్రమాదం అంటూ జనాన్ని మొదటే భయపెట్టి దాని నుంచి రక్షించగలిగే సూపర్ హీరో లాంటి వాడే హీరో అని చెప్పి ఎలివేషన్స్ ఇచ్చి మనుషుల్ని కర్కశంగా నరికి పారేసే అతనికి ఒక సెంటిమెంటల్ బలహీనత పెట్టి చివరి వరకు సినిమాని బాగానే లాక్కొచ్చారు. మొత్తం మీద ఇలా హింసని, చెడ్డని బాగా ప్రచారం చేసి నిజంగా సూపర్ మ్యాన్ వచ్చినా కాపాడలేని స్థాయికి ప్రపంచాన్ని భ్రష్టు పట్టించాలని కొందరు డైరెక్టర్లు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. సరే, హీరో అన్ని మర్డర్లు చేసి చివరిలో రమణ మహర్షి పుస్తకం చదువుకోవడం అంటే ఆయన గొప్పవాడు అయిపోయాడని మనం అనుకోవాలి. మరి పక్కింటి వాడి భార్యతోటి చనువుగా ఉంటూ అతన్ని మాత్రం బెదిరిస్తూ ఉంటాడు ఈ హీరో. నిజానికి లోకాన్ని కలవర పెట్టనివాడు, లోకం వల్ల కలవర పడనివాడు మాత్రమే గొప్పవాడని మన గ్రంథాలు చెప్తాయి. కానీ మన హీరోలు ఎవరు అలా ఉండరు అనుకోండి, కానీ వాళ్ళు గొప్పవాళ్ళే. హీరో అన్నవాడు ఏం చేసినా వాడు గొప్పవాడే కాబట్టి తప్పులు ఎన్నున్నా గొప్పవాడని ఒప్పేసుకోవడమే. లేకపోతే డైరెక్టర్స్ ఊరుకోరు కదా. షర్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక. సరే, మన శైలేష్ శైలేష్ కొలను చాలా కాలంగా హింస మీద పిహెచ్డి చేస్తున్నట్టు కనిపిస్తోంది. మనిషిని ఎన్ని రకాలుగా హింస పెట్టచ్చు, మనిషి శరీరాన్ని ఎన్ని రకాలుగా కొయ్యొచ్చు, ఎక్కడెక్కడ పొడవచ్చు, ఎలా చాలా ఇతను మంచి పరిశోధన చేశాడు. బహుశా ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు ఇతనికి పిహెచ్డి ఇచ్చినా కూడా మంచిదే. ఎందుకంటే అప్పుడైనా మనం ఏదో సాధించామనే తృప్తితో కాస్త కంట్రోల్ అవుతాడేమో. బొగ్గులోంచి కత్తిగుచ్చాడు, నెత్తి మీద కూడా కత్తిగుచ్చేసాడండి. మరి తనకి మానవ శరీరం అంటే ఏమనుకుంటున్నాడో అసలు మెయిన్ ఇంత క్రిమినల్ మైండ్ వీళ్ళంతా ఎలా డెవలప్ చేసుకుంటున్నారో, భయంకరమైన విలన్స్ని, అంతకుమించిన భయంకరమైన హీరోస్ని క్రియేట్ చేయాలి. కాబట్టి ప్రతినిత్యం వీళ్ళు క్రైమ్ గురించి, కొత్త చెడ్డ ఆలోచనల గురించి ఆలోచిస్తూ పరిశోధనలు చేస్తూ ఉంటున్నారని తెలుస్తోంది. మరి ఇలా నిత్యం అలాగే ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు ఎలా మారతారన్నది మనం కూడా ఆలోచించాల్సి ఉంది. సో డైరెక్టర్స్ హీరోయిజాన్ని పెంచాలని, విలన్ని గొప్పవాడిని చేసి అంతకంటే హీరోని గొప్పవాడిని చేయాలని ఇంకా క్రైము, ఇంకా ఘోరమైన విషయాలు ఆలోచించుకుంటూ లోకంలో దుర్మార్గాన్ని పెంచుకుంటూ ఉన్నదాన్ని చూపించాం కదా అనే నెపంతో ప్రతినిత్యం అలాంటి వాటినే జనం ముందుకు తీసుకొస్తూ లోకానికి మరి ఎంత మేలు చేస్తున్నారన్నది వాళ్ళకే తెలియాలి. మరి దీనికి అడ్డుపడే సైంధవుడు ఎవడన్నదే మనం ఎదురు చూడాల్సిన విషయం. మన శక్తి మేరకు మనం అడ్డుపడతాం అనుకోండి. నాకేం కాదు నాన్న, నువ్వు ఉన్నావుగా. వెంకటేష్ సైంధవ్ తెలుగు టీజర్ వచ్చింది. నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికి వెళ్ళను. ఆ హిట్ సిరీస్ తీసే శైలేష్ కొలంతో మూవీ ఇది. వాట్? తల మాత్రమే సంజనాథ్ కేడి కోడిబొర్లు. సరే, ఎప్పుడు ఆ హిట్ సిరీసే తీసుకుంటూ ఉంటే ఆయనకి బోరు, మధ్యలో రిలాక్సేషన్ కావాలి కాబట్టి వేరే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మరి F3 నారప్పల తర్వాత వెంకటేష్ మళ్ళీ తెర మీదకి వస్తున్న సినిమా ఇది. అఫ్కోర్స్ నారప్ప ముందు OTTలో మాత్రమే రిలీజ్ అయింది. ఈ మధ్య 1-2 రోజులు థియేటర్లో కూడా ఆడినట్టున్నారు. కాబట్టి సైంధవ్ మూవీని కొంచెం స్పెషల్గానే చూడాలి. అందులోనూ ఈ సైంధవ్ మూవీ పాన్ ఇండియా మూవీ. అయితే ఇప్పటికే వెంకటేష్ రానాతో కలిసి పాన్ ఇండియా ట్రై చేసినప్పటికీ అది మెయిన్ రోల్ కాదు, అది మెయిన్ స్ట్రీమ్ మూవీ కూడా కాదు. బాపు తేరా బాప్ జైసా కామ్ కర్తా తో బోల్తా. సో ఈ సైంధవ్ సినిమాని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పురాణ పాత్రలో సైంధవుడు అన్నది ఒక విలన్ పేరు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళి చచ్చిపోతుంటే అర్జునుడు అక్కడ ఉండడు. అతన్ని రక్షించడానికి మిగిలిన అన్నదమ్ములు 4 లోపలికి వెళ్తుంటే ఈ సైంధవుడు అడ్డుకుంటాడు. అలాంటి నెగిటివ్ క్యారెక్టర్. మానవ మాంస ప్రియులైన భూత పిశాచాల వలె ఒక్కముడిగా నీ స్వామిని చుట్టుముడుతున్నా. తప్పించాలని భీమసేనుడు సింధురాజు మీదకు లంఘించి విక్రమిస్తున్నాడు. ఇతను అడ్డుకోవడం వల్లే అక్కడ ఆ చిన్న కుర్రాన్ని
కౌరవులందరూ కలిసి చంపేస్తారు. అలా చెడు జరుగుతుంటే మంచి రాకుండా అడ్డుపడే బ్యాడ్ క్యారెక్టర్ సైంధవుడు. మరి ఇక్కడ సైంధవుడు హీరో అన్నారు కాబట్టి మంచి జరుగుతుంటే చెడు రాకుండా అడ్డుపడేవాడే ఈ దగ్గుబాటి సైంధవుడు అని ఒక చిన్న లాజిక్ ఇస్తారు. అంతకుమించి ఉంటుందా? ఏమో హిట్లో కోడి బుర్రలని హీరో విలన్ని ఎగతాళి చేస్తే అబ్బే కాదు చాలా తెలివైన వాడిని ఆ విలన్ నిరూపించాడు కదా. కోడి బుర్రలో 5 నిమిషాలు చాలు ఇల్లు పట్టుకోవడానికి. మరి అలాగే మరి డైరెక్టర్ కూడా ఇంతకు మించి ఏదో అద్భుతం చేస్తాడేమో, ఎవరికి తెలుసు. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు కదా. ఏ పుట్టలో ఏ పావుందో అన్నట్టు ఏ కొలంలో ఏ మొసలుందో ఎవరికి తెలుసు. జనరల్గా హీరో అంటే మంచి చేసేవాడు కాబట్టి పురాణాల్లోంచి అర్జునుడు, కృష్ణుడు, రాముడు ఇలాంటి పాజిటివ్ క్యారెక్టర్ల పేర్లు మాత్రమే తీసుకుని టైటిల్స్గా పెడతారు అని అనుకుంటే పొరపాటు. నెగిటివ్ పేర్లను కూడా పెట్టడం మన వాళ్ళకి అలవాటే. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాకి అశ్వత్థామ అని పేరు పెట్టినప్పుడు అందులోనూ అశ్వత్థామ పేరు కరెక్ట్గా కూడా రాయలేదు. ఆ పేరు పెట్టినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. అశ్వత్థామ అన్నది నెగిటివ్ క్యారెక్టర్, అతను కౌరవుల వైపు ఉంటాడు, ఈ టైటిల్ ఏంటి అని. నీతో మాకు వీలు పడదు. వీలు పడదంటే ఎవరికైనా వీలునామా రాసే డేట్ దగ్గర పడ్డట్టే. అశ్వత్థామకు ఎదురే లేదు. అలాగే కృష్ణరాజు హీరోగా రావణ బ్రహ్మ మూవీ వచ్చింది. రావణ బ్రహ్మ తన ఆత్మలింగము బాసి ఖండిత హృదయాన ఖండ తాళము రేగి. ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా రావణ అంటూ ఆ క్యారెక్టర్ చేశాడు. సరే, మన సినిమాల్లో హీరో చేసే పనులకి విలన్ చేసే పనులకి పెద్ద తేడా ఉండదు కాబట్టి టైటిల్ ఓకే అనుకోవచ్చు. అయితే సైంధవ అని పెట్టుంటే కాస్త బాగుండేది. ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా. ఆ నారప్ప మూవీలో ఎడం పక్క నుంచి వస్తాడు, ఇందులో కుడి పక్క నుంచి వస్తాడు. నేను ఇక్కడే ఉంటానురా, ఎక్కడికి వెళ్ళను అని ఒక డైలాగ్ పెట్టారు. అంటే దీని అర్థం తీసుకుంటే మొన్న మహేష్ చెప్పినట్టు నేను పాన్ ఇండియా మూవీస్ కోసం బాంబే వెళ్లాల్సిన పని లేదు, వాళ్ళని ఇక్కడికి రమ్మనండి చేసుకోండి అన్నట్టుంది. Very simple for me, sir. I mean, I don't know if I'm sounding arrogant, but I did get a lot of offers in Hindi. But my simple thing is, I don't think they can afford me in Hindi. So that's the reason I can't waste my time, because the kind of respect I get here, the kind of stardom I have here. So I've never really thought of going, leaving my industry and going to another industry. సరే, ఎనీవే హింసకి మారు పేరైన సినిమాలు తీసే శైలేష్ కొలను ఆ హిట్ సిరీస్ స్టైల్ని మార్చుకుని ఇందులో ఏం కొత్తదనం చూపిస్తాడో వెయిట్ చేద్దాం. నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికి వెళ్ళను, రమ్మను. వెంకటేష్ మూవీ సైంధవ్ టీజర్ వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ శైలేష్ రక్తపు కొలను అన్నది తెలిసిందే. సరే, రక్తపు లేదనుకుంటా. ఈ సినిమాకి డైరెక్టర్ శైలేష్ కొలను అన్నది తెలిసిందే. హిట్ అంటూ హింసతో ప్రేక్షకులను నిత్యం హిట్ చేసే ఈ శైలేష్ ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు అన్నది ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వీడియోలో ఇచ్చాం. మంచికి అడ్డుపడే క్యారెక్టరే పురాణాల్లో సైంధవుడు అయితే చెడ్డకు అడ్డుపడేవాడే ఈ సైంధవుడని బహుశా ఒక కాన్సెప్ట్ తయారు చేస్తుంటారు. అఫ్ కోర్స్ అతనికి ఒక నిక్ నేమ్ సైకో అని కూడా పెట్టారు కాబట్టి సైంధవ్ కోదండరామయ్యనో ఏదో సైంధవ్ కొలనో ఏదో పేరు పెట్టి మొత్తానికి ఆ సైకో అన్నదానికి జస్టిఫికేషన్ ఇస్తారు. సైకో. ఇకపోతే ఈ సినిమా కథ ఒక ఊహాత్మక ప్రదేశంలో జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటే చంద్రప్రస్థ సౌత్ ఇండియా అని చూపించాడు. ఏదో సౌత్ ఇండియా అన్నది హింసకి నిలయంలాగా మరి పేరు తేవాలనుకుంటున్నాడో ఏమనుకుంటున్నాడో తెలియదు, కానీ గర్వంగా వేశాడు సౌత్ ఇండియాని. అలాగే ఒకచోట చంద్రప్రస్థ కస్టమ్స్ అని కూడా చూపిస్తాడు. సో మొత్తం మీద ఒక లేని ప్రదేశాన్ని ఏదో క్రియేట్ చేసి ఒక ఊహాత్మక హింసాత్మక వర్చువల్ స్టోరీని మనకి చూపించబోతున్నాడు అనిపిస్తుంది. ఇది అతిపెద్ద డీలు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయను. కానీ ఏముంది, పిస్టల్తో షూట్ చేయడం, పీకలు కోసేయడం, అది కూడా కసమని చాలా ఘోరంగా. అఫ్కోర్స్ శైలేష్ సినిమాలో లాగా నార్మల్గానే ఉంది. ఇక చిన్నపిల్ల సెంటిమెంట్. హింస ఎంత ఉన్నా మరి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఒక పసివాడో ఒక చిన్నపిల్లో ఉండాలని అనుకుంటున్నారేమో. ఆ మధ్య RRR, అఖండ, బింబిసార వీటన్నిటిలో కూడా ఇలాగే ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఇదో ఈ మధ్య కూడా నాని సినిమా హాయ్ నాన్న అని సిద్ధార్థ సినిమా ఒకటి. అఫ్కోర్స్ అవి హింస సినిమాలు కావనుకోండి. ఏదేమైనా హింసాత్మక చిత్రాల్లో బాలల సెంటిమెంట్తో బ్యాలెన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది అన్నట్టు మనం దాని మీద కూడా ఒక మంచి వీడియో చేసాం, వీలైతే చూడండి.
సరే ఏమైతేనే శుభ్రంగా పొద్దురంతా మర్డర్ చేసి రాత్రి మంచం మీద పసిపాపతో ప్రశాంతంగా పడుకోవడం, ఎవరినో చంపేసి మనం మాత్రం హాయిగా నిద్రపోవడం. ఏంటో వీళ్ళు ఈ హీరోల ఎథిక్స్, ఈ స్టోరీల ఎథిక్స్ అనిపిస్తుంది. అఫ్కోర్స్ మనం మాత్రం సుఖంగా ఉండాలి, పెయిన్ అనేది అవతల వాడికి కూడా ఉంటుందనే సెన్సిటివిటీ కోల్పోవడమే ఇప్పుడు హీరోయిజంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక హీరో కంటే ఒక హీరో గొప్ప, ఆ హీరో కంటే ఇంకో హీరో గొప్ప అని ఇలా చూపించాల్సిన ఈ పాన్ ఇండియా సీజన్లో హీరోయిజాన్ని ఎలా ఎలివేట్ చేయాలి అనే విషయంలో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్కి వచ్చేసారు డైరెక్టర్లు. అందుకే ఎవరు ఎంత గొప్ప ఆయుధాలు వాడితే వాళ్ళంత గొప్ప హీరో, ఎవరు ఎంత రక్తం చిందిస్తే వాళ్ళంత గొప్ప హీరో అనే ఒక పిచ్చి నమ్మకానికి వచ్చేసినట్టున్నారు. జనం కూడా ఇదే హీరోయిజం, హింస హీరోయిజం అనేవి ప్రపోర్షనేట్గా పెరుగుతూ పోయే విషయాలు అనే ఒక భ్రమలోకి నెమ్మదిగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అన్నట్టు ఇక్కడ ఈ డైరెక్టర్ పేరులో ఒక తమాషా ఉంది. శైలేష్, శిల అనే పదం నుంచే శైలం అనే పదం వచ్చింది, దాంట్లో వచ్చే శైలేష్ వచ్చింది. శిల అంటే రాయి. సైంధవ లవణం అని ఒక ఉప్పు ఉంటుంది, రాతి ఉప్పు, ఒంటికి మంచిది, థైరాయిడ్ కూడా తగ్గిస్తుంది అంటారు. కానీ ఉప్పు ఎంత గొప్పదైనా ఎక్కువైతే ఆహారం రుచే పాడైపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. సినిమాలో హింస కూడా ఈ సైంధవ లవణం లాంటిదే. మరి సైంధవ సినిమాలో కూడా ఆ హింస ఏ మేరకు ఉంది అన్నది మరి ఆ రాతి మనిషికి, అదే సరే శైలేష్కే తెలియాలి. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా పాపం ఇదే ట్రెండ్ అనుకుని కనీసమైన ఎథిక్స్ లేని క్యారెక్టర్స్ చేయడం, సినిమా ఈవెంట్స్లో కూడా బూతులు తిట్లు మాట్లాడడం, ఎన్నో మంచి సినిమాలు చేసిన వెంకటేష్ లాంటి వాళ్ళు కూడా ఇలా తయారవడం చూస్తే బాధేస్తుంది. లెక్క మారుతి నా కొడకల్లారా. ఆ మధ్యలో విలన్ ఏదో మై సంభాల్ ఏదో అంటాడు హిందీ గోల. పాన్ ఇండియా సినిమా అయితే తెలుగు వెర్షన్లో కూడా హిందీ పెట్టేయాలా? ఆ మధ్యలో ఆండ్రియా జెర్మియా కనిపించింది. సరే ఆవిడ కూడా డిటెక్టివ్ లాంటి హింసాత్మక సినిమాల్లో చేసిందనుకోండి, అందులో మనిషిని చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, అలాంటి సినిమా అది. సో మొత్తం మీద అందరూ కరెక్ట్గా కుదిరారు. చాలా కాలం తర్వాత ముఖేష్ ఋషి కనిపించాడు. అయితే ఈ సినిమా జనవరి 13న వస్తుందంటున్నారు. సంక్రాంతి పండగకి జనరల్గా సరదా సినిమాలు రిలీజ్ చేస్తారు, కానీ చూస్తే అంత రక్తశక్తంగా ఉంది. సరే ఇంక సెన్సిబిలిటీస్ లేనప్పుడు సంక్రాంతి అయితే ఏంటి, దీపావళి అయితే ఏంటి, లెక్క మారుద్రా నా కొడకలారా అని ఒక పవిత్రమైన డైలాగ్ ఉంది ఈ సినిమాలో. ఏమీ మారదు నిజానికి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు పోతే తప్ప ఈ లెక్క మారదు. ఇవే సినిమాలు అనుకుని, హింసే హీరోయిజం అనుకుని ప్రేక్షకులు ప్రతి చెత్తని హిట్ చేస్తూ పోతే లెక్క మారదు. ఇప్పట్లో మారే అవకాశం కూడా లేదు. సినిమా విలువ తెలిసిన ఎవడో మాలాంటి సైంధవుడు అడ్డుపడితే తప్ప ఇలాంటి సినిమాలు ఆగే అవకాశం లేదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. హింసే హీరోయిజం అనే భ్రమ కల్పించి జనాన్ని హింస పెడుతూనే ఉంటాయి. లెక్క మారుతురా నా కొడకల్లారా. అదండి సైంధవ్ కథ ఏంటన్నది ఈ ట్రైలర్తో తేలిపోయింది. అనగనగా ఒక పాప, ఆమెకి ఏదో ఒక ప్రత్యేకమైన వ్యాధి, ఆ గ్రౌండ్లో పడిపోయింది. సినిమాకి బేసిక్ గ్రౌండే ఆ పాప సెంటిమెంట్ కాబట్టి సింబాలిక్గా అలా పెట్టారేమో. స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ అని ఆ వ్యాధి పేరు చెప్పారు. SMA అని సబ్ టైటిల్స్లో వేశారనుకోండి. ఆ SMA అని చూసి మాకు సైంధవ్ మర్డర్ సాల్ అని అనిపించింది. సరే మొత్తానికి ఆ అమ్మాయికి ఒక ఇంజెక్షన్ అవసరం అవుతుంది, పైగా టైం ఎక్కువ ఉండదు. గాయత్రికి టైం ఎక్కువ లేదనే డైలాగ్ కూడా ఉంది. గాయత్రికి టైం ఎక్కువ లేదు. ఆ ఇంజెక్షన్ 17 కోట్ల రూపాయలు. దాన్ని సంపాదించడం కోసం మనవాడు ఏం చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని మర్డర్లు చేశాడు అన్నదే సినిమా. పైగా మా నాన్న సూపర్ హీరో, నానుంటే నాకు భయం వేయదు, నానుంటే ఏమీ కాదని చెప్పి పాప డైలాగ్స్ ఉన్నాయి. సో ఆ సెంటిమెంట్ని బేస్గా తీసుకుని ఈ హింస అంతటిని లెజిటిమేట్ చేయడానికి డైరెక్టర్ శైలేష్ కొలను చాలా కష్టపడ్డట్టు కనిపిస్తోంది. మా నాన్న సూపర్ హీరో, నాన్న ఉంటే నాకు భయం వేయదు, నాన్న ఉంటే నాకేమీ కాదు. భయంకరమైన హింస ఉన్న సినిమాల్లో బ్యాలెన్స్ కోసం ఒక సెంటిమెంటల్ ట్రాక్ ఈ మధ్య మామూలు అయిపోయింది. అందులోనూ ఆ క్యారెక్టర్ చిన్న అబ్బాయి కాకుండా పాప అయితే మరింత డెలికేట్ అనిపిస్తుంది కాబట్టి వర్కౌట్ అవుతుందని బాబు కాకుండా పాప పాత్రనే సెలెక్ట్ చేసుకుంటున్నారు మన డైరెక్టర్లు. అఖండ, బింబిసారా ఆ టైం నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇదిగో ఇప్పుడు సైంధవ్ వరకు కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది. సైకో ఈజ్ బ్యాక్ అన్నాడు మధ్యలో, ముఖేష్ ఋషి ఈజ్ బ్యాక్ అనిపించింది. ఇలాగే చాలామంది కనిపించారు. ఆర్య కూడా చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించాడు. మన బాయ్స్ ని వెపన్స్ తో రెడీగా ఉంటామని. ఇక డైలాగ్స్ మాటకు వస్తే ఆ హీరో అన్ని మూసుకుని అంటాడు, అంటాడు, మధ్యలో మాకేం తప్పుడు మాట మాట్లాడతాడు, ఇక తొక్కు దినమ్మని హీరోయే అంటాడు. మొత్తం మీద పూర్తిగా డైలాగుల్లో డిగ్నిటీ అన్నది వదిలిపెట్టేశారు రైటర్లు. లీడర్ నువ్వు
ఇక హీరో గొప్పతనాన్ని ఎలివేట్ చేయాలంటే ఈ కత్తులు నరుకుళ్ళు మామూలే కాబట్టి ఇంతకుముందు నువ్వు ఏం చేసేవాడు సైంధవ్ అంటే ఏముంది ఏదో మిలిటరీ ఆఫీసర్ అనో లేకపోతే రానో ఏదో ఒక ఈ హింసలను సపోర్ట్ చేసే ఒక ఎథికల్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఇవ్వచ్చు ఆ జైలర్ మూవీలాగో ఏదోలా. ఇక ఆ తల డైలాగ్ ఒకటి, నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామన్నారా, నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదరా అని. ఎందుకో ఆర్జీవి గుర్తొచ్చాడు. తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామన్నారా, నా తల తీసుకెళ్లాలంటే మీకు తలలు ఉండాలి కదా. ఇక మధ్యలో వయల్ అని డైలాగ్ వస్తుంటుంది. వయల్ అంటే ఒక చిన్న గ్లాస్ కంటైనర్, ఈ మెడిసిన్స్ తీసుకెళ్లే ఆ చిన్న కంటైనర్ని వయల్ అంటారు. మరి ప్రాణాలు రక్షించే ఆ వయల్ గురించే ఈ ప్రాణాలు తీసే వైలెన్స్ అంతా అని సింపుల్గా అర్థమైపోతుంది. నా వయల్ నీ దగ్గర నుంచే తీసుకుంటాను. ఇక షర్ట్ కాలర్ డైలాగులు, అమ్మాయి పడుకుంది దగ్గరికి వస్తే చంపేస్తా అనే డైలాగులు, ఇవన్నీ హీరో ఎలివేషన్స్, హీరోకి పాప మీద ఉండే ప్రేమ ఎలివేషన్స్ అని అర్థమవుతుంది. కరెక్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక. పాప నిద్రపోతుంది, దగ్గరకు వస్తే చంపేస్తా. సరే, తన పాప మీద తనకి ఇంత ప్రేమ ఉంది, మరి వీడు చంపేసే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కదా. సరే, అది వాళ్ళ ప్రాణాలు జీవితాలు పెద్ద విషయం కాదు కాబట్టి లోకం అంతా ఎలా పోయినా హీరో అతని కుటుంబం మాత్రం క్షేమంగా హాయిగా ఉంటే చాలు కాబట్టి మనం డైరెక్టర్ గారు ఎలా చెప్తే ఆ కోణంలోనే సినిమాని చూడాల్సి ఉంటుంది. అసలు వెంకటేష్కి గుర్తుందో లేదో కానీ ఆయన గతంలో చేసిన తులసి సినిమా కూడా దాదాపు ఇలాంటిదే. కాకపోతే అక్కడ బాబు ప్రాణం కోసం ఈ బాబు ఆవేశంతో రెచ్చిపోతాడు, ఇక్కడ పాప అంతే తేడా. మొత్తం మీద మనసు మీద ఏమాత్రం కంట్రోల్ లేని వాళ్ళు, తోటి మనిషి మీద ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు, ప్రాణం విలువ జీవితం విలువ ఎంతమాత్రం తెలియని వాళ్ళు, ఇలాంటి బుర్ర తక్కువ గ్యాంగే మన సినిమాల్లో హీరోలు విలన్లు అని నిరూపించాలని కొందరు డైరెక్టర్స్ నిర్ణయానికి వచ్చినట్టున్నారు. మరి తలలేని వాళ్ళు తీసే ఈ సినిమాలు ఒకరి తలలో ఒకళ్ళు తీసుకునే సినిమాలు తలలున్న మనం చూడాలంటారా అని అనిపిస్తుంది. అయితే బుర్ర పెట్టి ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, ఒక ఇంజెక్షన్ 17 కోట్లు అని చెప్పి, అయ్యో పాపం ఈ పాప బతుకుతుందో లేదో 17 కోట్లు లేకపోతే అని చెప్పి ఒక 1000 మందిని చంపేసి ఆ 17 కోట్లు సంపాదించి ఆ పాపను రక్షించడం గొప్ప విషయమే. పాప సెంటిమెంట్ వాడుకుని సినిమాలో హింసని లెజిటిమేట్గా చూపించడం డైరెక్టర్ తెలివే. కానీ రేపు ఇలాంటి సినిమాలు ఎలాగైనా మాస్ హిట్స్ అవుతుంటాయి ఇలాంటివి. ఎందుకంటే ఈ హీరోల ఫ్యాన్స్ కూడా అంత కరుణాత్మకంగా ఏమీ లేరు కాబట్టి వాళ్ళకి హీరో హిట్ ముఖ్యమే తప్ప మిగిలిన విషయాలు అంతగా పట్టవు కాబట్టి సహజంగానే ఇలాంటి వైలెంట్ సినిమాలు హిట్ అవుతుంటాయి. మరి దాని ద్వారా సంపాదించిన కలెక్షన్ నుంచి ఆ keto.org లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. పాపం అక్కడ కొన్ని వేల మంది పిల్లలు ₹1,00,000 ఇంజక్షన్లు, 10 లక్షల రూపాయల ఇంజక్షన్లు లేక చచ్చిపోతున్నారు. మరి ఈ హీరోలు పారితోషికం తగ్గించుకునో లేకపోతే ఆ సినిమా కలెక్షన్స్ లోంచో మరి 100 కోట్లు అక్కర్లేదు, ఆ కథలో చెప్పిన కనీసం ఆ 17 కోట్లైనా తీసి అలాంటి ఇంజక్షన్లు కొని ఆ పిల్లలకి ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు బతుకుతారు కదా. ఈ చేసిన హింసకి కనీసం కొంతైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఏకంగా ఈ బొగ్గులోంచి ఆ బొగ్గులోకి కత్తితో పొడి చేస్తున్నాడు హీరో. మరి ఇలాంటి ఘోరమైన సీన్లు చూపిస్తూ, తెర మీద ఇంత దారుణమైన హింస చూపిస్తూ, లోకంలో హింసాత్మక ప్రవృత్తిని పెంచుతూ డబ్బులు సంపాదించుకుంటున్న వీళ్ళు కనీసం ఈ కలెక్షన్స్లోంచి ఆ 17 కోట్లో ఎంతో కొంత తీసి ఆ పిల్లలకి ఇస్తే కొంతమంది ప్రాణాలైనా కాపాడితే కనీసం కొంతైనా ప్రాయశ్చిత్తం జరుగుతుందని మా నమ్మకం. మా నాన్న సూపర్ హీరో. నాన్న ఉంటే నాకు భయం లేదు, నాన్న ఉంటే నాకేమీ కాదు. ఇంతకు ముందు నువ్వేం చేసేవాడివి సైంధవ్? కరెక్ట్ వేసుకున్న ప్రతి వాడి కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకుని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క మారుద్దిరా నా కొడక. పాప నిద్రపోతుంది, దగ్గరకు వస్తే చంపేస్తా. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.